నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో, క్యాన్సర్ స్పెషలిస్ట్ కింద నన్ను చాలామంది పేషెంట్స్ చాలా క్వెషన్స్ అడుగుతారు. అండ్ చాలా క్వెషన్స్‌కి ఎంత డ్యూరేషన్ పడుతుంది మేడం? సర్జరీ ఎలాంటి సర్జరీ బెటర్? ఈ సర్జరీ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? ఈ సర్జరీ కాకుండా కీమోథెరపీలో ఆప్షన్స్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్‌కి ఓకే, ఏదో ఒకటి ఆన్సర్ ఇచ్చేస్తాము. బోత్ ఆఫ్ అస్ ఆర్ సాటిస్ఫైడ్. ఒక పర్టిక్యులర్ క్వెషన్ ఉంటుంది. ఆ క్వెషన్ వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేను కూడా దీనికి ఏం ఆన్సర్ చెప్పాలి? అంటే హౌ లాజికల్‌గా, రీజనబుల్‌గా ఏం మాట్లాడగలను అనే క్వెషన్ ఒకటొచ్చింది. సో, ఆ క్వెషన్ ఏంటి అనేది నేను షేర్ చేసుకోదలుచుకున్నా. ఒక యంగ్ అంటే 45 సంవత్సరాలు అలా అనుకోండి. 45 సంవత్సరాలు విమెన్, యోగా ఇన్‌స్ట్రక్టర్. అంటే ఫిజికల్లీ బాగా ఫిట్, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. ఇద్దరు పిల్లలకి 2 పాలు ఇచ్చింది. 2 ఇయర్స్ పాలిచ్చింది. ఫ్యామిలీ హిస్టరీ అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అమ్మ తరపున, నాన్న తరపున క్యాన్సర్లు లేవు. నాన్ వెజ్ తినరు, స్మోకింగ్, ఆల్కహాల్ జోలికి పోనే పోరు. సో, ఈ పేషెంట్కి క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది. సో, ఇప్పుడు నీకు క్యాన్సర్ ఉందమ్మా ఇవన్నీ చెప్పాను. ఆలోచించారు, బాధపడ్డారు. ఒక సెకండ్ అయిన తర్వాత ఒక క్వెషన్, నాకే ఎందుకు? అంటే నాకెందుకు? నేనేం చేశానని, నేనేం తప్పు చేశానని నాకు క్యాన్సర్ వచ్చింది? అన్నీ కరెక్ట్గానే చేసుకుంటూ వచ్చాను కదా, నేను ఎందుకు ప్రివెంట్ చేయలేకపోయాను? అంటే ఆ సెల్ఫ్ గిల్ట్, వై మీ? వై యామ్ ఐ ద వన్ హూ ఇస్ ఎఫెక్టెడ్? ఈ క్వెషన్ మనకి చాలామందికి వస్తుంది. అంటే క్యాన్సర్ గురించే కాదు, వేరే పనుల్లో కానీ ఎక్కడైనా మనకు అనిపిస్తుంది. అన్నీ కరెక్ట్గా చేస్తున్నామే, మనకెందుకు మంచిగా అవ్వట్లేదు? నాకే ఎందుకు ఈ తప్పు జరిగింది? నేనే ఎందుకు బాధపడాలి? నా చుట్టుపక్కల వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఎంత నాన్ వెజ్ తింటారు, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసామంటే అసలు వీళ్ళకి పక్కా క్యాన్సర్ వచ్చిపోతుంది అనిపిస్తుంది. కానీ వాళ్ళు సుఖంగా, హ్యాపీగా 70 ఇయర్స్ వరకు బతుకుతున్నారు. నేను అన్ని జాగ్రత్తలు తీసుకొని, అన్ని మంచి పనులు చేసుకొని నాకెందుకు ఇట్లా అవుతుంది అని చాలా బాధగా అనిపిస్తుంది, కోపం వస్తుంది. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి ఆన్సర్? ఆబ్వియస్లీ నాకు కూడా ఆన్సర్ ఇవ్వాలి అంటే అసలు ఫస్ట్ ఈ క్వెషన్ ఎందుకు అడిగారు అనిపించింది. మెయిన్గా ఏంటి అంటే, ఇప్పుడు మీరు కూడా ఎవరికైనా క్యాన్సర్ అని డయాగ్నోస్ అయిందనుకోండి, మీకు చెప్పారనుకోండి, మీరు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళ వెనక? అయ్యో క్యాన్సరా? వాళ్ళకి చెప్తూనే ఉన్నాను ఫోన్ ఎక్కువ వాడొద్దని చెప్పి. 24 గంటలు ఫోన్ చూస్తాడు. లేదు అనుకో, ఆ అడ్డమైన బిర్యానీ అన్నీ తింటాడు. ఏదో ఒకటి చేసి ఉంటాడు, చేసినందువల్లే ఇది అయ్యింది అని చెప్తాం. సో, ఫస్ట్ ఏం చేస్తామంటే బ్లేమ్. ఆ బ్లేమ్, మిస్టేక్, ఇది నువ్వు చేసావు కాబట్టి ఇది అయింది. అంటే దీనికి ఏదో ఒక రీజన్, నేను ఏం తప్పు చేశాను, ఎక్కడ రాంగ్ చేశాను, ఏదో ఒక రీజన్ ఎత్తుక్కోవడం. మీరు ఎత్తుక్కోవడం కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏంటి ఆ రీజన్ అనేది ఎతకడం స్టార్ట్ చేస్తారు. సో, ఇండైరెక్ట్గా ఏం జరుగుతుందంటే ఏదైనా ప్రాబ్లం రావడం, ఫర్ ఎగ్జాంపుల్ నా డిస్కషన్లో క్యాన్సర్ రావడంని ఒక పనిష్మెంట్ కింద ఫైనల్లీ చూపిస్తున్నారు. మీరు ఏదో చేశారు, దానివల్ల ఒక పనిష్మెంట్ అయింది అనేది. నిజంగా క్యాన్సర్ అనేది పనిష్మెంటా? క్యాన్సర్ వస్తే చాలామంది బయట చెప్పుకోరు. లిటరలీ సొంత వాళ్ళకి, సొంత పిన్న తమ్ములకి, అక్క చెల్లెలకు కూడా చెప్పుకొని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇట్లనే షేమ్ చేస్తారు మమ్మల్ని. వేరే విధంగా సొసైటీలోంచి కొంచెం ఇంకా టాబు అనేది ఉంటుంది. పిటి, అనవసరంగా, అంటే మంచి రకమైన జాలి కాదు అది, మీకు తెలుసు. కొంచెం వెరైటీ ఆలోచనలు అవన్నీ వస్తూ ఉంటాయి. సో, వై మీ అనే క్వశ్చన్కి ఏంటి అంటే ఆన్సర్, మన సెల్లో, మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అంటే ఇంకెన్ని సెల్స్ అనేది మనం కౌంట్ చేయలేం. వాటి పని ఏంటి? ప్రతి క్షణం వాటి డివైడ్ అవుతూ ఉంటాయి. కొత్త పిల్లల్ని పెడతాయి, డివైడ్ అవుతాయి, ప్రొడ్యూస్ అవుతాయి. ఈ డివిజన్లో ఎక్కడో ఒక చోట ఒక్క సెల్ మిస్టేక్ చేయడం అనేది కామన్. మిస్టేక్స్ అందరి దాంట్లో అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు, మీకు నాకు కూర్చున్న వాళ్ళకి అందరికీ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. బాడీ న్యాచురల్గా కొన్ని మిస్టేక్స్ని పట్టుకొని రెక్టిఫై చేసేస్తుంది. ఇలా రెక్టిఫై చేయడంలో కూడా మనం ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్లో చాలా మిస్టేక్స్ అవుతాయి. ఆ చాలా మిస్టేక్స్ను చాలా మటుకు అన్నిసార్లు పట్టుకోగలుగుతారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మిస్ అవుతుంది రెక్టిఫై చేయడం. అలా మిస్ అయిన చోట క్యాన్సర్ ఫామ్ అవుతుంది. సో, ఇది ఒక ఛాన్స్ ఈవెంట్ అంటే మీకు అవ్వచ్చు, ఎవరికన్నా అవ్వచ్చు, వేరే వాళ్ళకి, మీకే ఎందుకు స్పెసిఫిక్గా, ఎవరికన్నా అవ్వచ్చు, దాంట్లో మీకు అయింది. దానికి స్పెసిఫిక్గా రీజన్ లేదు, ఫ్యామిలీ హిస్టరీ లేదు, మీరు చేసిన తప్పు లేదు. సో, మరి ఇలా అంటే మరి ఇంకొకరు మాట్లాడచ్చు. ఇంకొకరు ఉంటారు, ఇంకొక బ్యాచ్ ఉంటుందన్నమాట. ఏమంటదంటే, మరి ఇవన్నీ చేసినా సరే క్యాన్సర్ వస్తుందంటున్నారు, మరి చేసే తెచ్చుకుంటే ఎలాగో వచ్చేదానికి, ఈ మాత్రం దానికి ఇంత హెల్దీగా ఉండి ఈ కష్టాలు ఎందుకు? ఇష్టం వచ్చింది తిందాం, ఇష్టం వచ్చింది చేద్దాం, ఇష్టం వచ్చినట్టు ఉందాం. ఈ కష్టం అంతా పడి మళ్ళీ కష్టం పడేదానికి వస్తే వస్తుంది, లేకపోతే లేదు అంటున్నారు. మరి నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అని అనొచ్చు. సో, దానికి సింపుల్ ఆన్సర్, ఆర్ వీళ్ళకి ఈ యోగా ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో తను అనుకుంటూ ఉండొచ్చు, మరి ఇన్ని రోజులు నేను ఇలా బతికిన లైఫ్ స్టైల్ అంతా వేస్టా అని. సో, దానికి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే, ఎవరైతే
ఫిట్గా హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుందో అది వేస్ట్ అయింది అనుకోకండి. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం ఆ పాజిటివ్ లైఫ్ స్టైల్ అనేది క్యాన్సర్ ఇప్పుడు మీకు రావచ్చు, బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి రావచ్చు. కానీ గుడ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే మీ స్టామినా కానీ, మీ విల్ పవర్ కానీ, మీ బాడీలో రికవరీ శక్తి కానీ, మీ ఇమ్యూనిటీ కానీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో కంపేర్ చేసుకుంటే సేమ్ ట్రీట్మెంట్ మీకు వాళ్ళకి ఇచ్చినప్పుడు మీ మీద ఆ ట్రీట్మెంట్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. రికవరీ అయ్యి తొందరగా రొటీన్ లైఫ్లోకి పడగలుగుతారు. ఆ శక్తి అనేది మీకు ఆటోమేటిక్గా ఉంటుంది. అదే స్మోకర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి సేమ్ ఇప్పుడు మనం లంగ్ క్యాన్సర్ చూసుకున్నామంటే నాన్ స్మోకర్స్కి ఎక్కువగా వస్తుంది, స్మోకర్స్కి వస్తుంది. నాన్ స్మోకర్స్లో ఏంటి అంటే ఏమన్నా చేస్తే పక్కన ఇప్పుడు నేను లంగ్ క్యాన్సర్ వచ్చిన లంగ్ కట్ చేసేద్దాం అనుకుంటున్నాను, తీసేస్తాను. ఆ పక్క లంగ్ మంచిగా ఉండాలి కదా, రెమినెంట్ లంగ్ ఏదైతే మిగిలిన లంగ్ ఉందో అది మంచిగా ఉంటే ఇది తీసేసినా దాని పని అది చేసుకుంటుంది. ఇది ఉందా లేదా అనే డిఫరెన్స్ పడదు. స్మోకర్స్లో ఏమవుతుందంటే ఆ లంగ్ కట్ చేయాలంటే మీ రిమైనింగ్ లంగ్ అసలు చాలా ఇంకా నల్లగా అయిపోయి అది పనిచేయని పరిస్థితిలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ అనేది మంచిగా జరగకపోయే అవకాశం ఉంటుంది. మీతో వేస్ట్ అయింది అనుకోకండి. మీరు ఇప్పటిదాకా గడిపిన పాజిటివ్ లైఫ్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. దానివల్ల మీ రికవరీ బెటర్ ఉంటుంది. అండ్ ఏమో మీ పాజిటివ్ లైఫ్ స్టైల్ వల్లే క్యాన్సర్ని మీరు తొందరగా డిటెక్ట్ చేయగలిగారేమో, దానివల్ల ఇంకా బెటర్ అవుట్కమ్స్ అనేవి ఉన్నాయేమో. సో ఈ వై మీ నాకే ఎందుకు అయింది, నాకే అవ్వాలి, నాకు అవ్వకుండా ఉండుంటే బాగుండు, అవన్నీ ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు రావడంలో తప్పు లేదు. కానీ ఆ ఆలోచనని మీరు ఇప్పటిదాకా ఎలాగైతే పాజిటివ్గా గడిపారో అదే పాజిటివిటీని మీ ఇప్పుడు డయాగ్నోసిస్ అయిన తర్వాత కూడా ఇంక్లూడ్ చేసుకొని బ్రెయిన్లో ఆ పాజిటివిటీని మీ మెంటల్ యాటిట్యూడ్లో, మెంటల్ హెల్త్లో కూడా తీసుకొచ్చుకోండి. దానివల్ల డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో మీ స్టోరీ మీకు కూడా అనిపించుంటుంది, ఇలా ఎలా వై మీ అని అనిపించుండాలి. దాన్ని మీ స్టోరీ మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు, మీరు ఎలా ఇప్పుడు హెల్తీగా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో మీ స్టోరీ షేర్ చేసుకోండి. దానివల్ల మిగతా వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమో. థ్యాంక్ యూ.